సాధారణంగా మనం ఎప్పుడైనా కానీ మెయింటెనెన్స్ ఈజ్ ఆల్వేస్ చీపర్ దాన్ రిపేర్ అంటాం. అది వెదర్ ఇట్ ఈస్ ఫర్ ఏ వెహికల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫర్ హ్యూమన్ బాడీ. ఇప్పుడు ఏమంటున్నారు మీరు, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఇవి జరుగుతుంది అంటున్నారు. బట్ మన హౌ టు ఫైండ్, మనం ప్రారంభంలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని ఎలా కనుగోవాలని, లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఒకటి యూరిన్లో మంట రావడం, రెండు యూరిన్ మాటిమాటికి రావడం, మూడు యూరిన్ ఆపుకోలేకపోవడం వచ్చిన వెంటనే అర్జెన్సీ అంటారు. అర్జెన్సీ, ఫ్రీక్వెన్సీ, బర్నింగ్, అండ్ ఇంకా ఎక్కువైతే కనుక ఫీవర్, ఇంకా పొత్తి కడుపులో నొప్పి. వీటన్నిటి వల్ల మనకి మూత్రంలో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. అదే ఇన్ఫెక్షన్ కనుక ఇక్కడి నుంచి కిడ్నీస్లో స్ప్రెడ్ అయితే ఈ లక్షణాలతో పాటు జ్వరంతో పాటు చలి ప్లస్ పక్కల్లో నొప్పి ఇవి వస్తుంది. సో ఈ మాటిమాటికి కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ రావడం అనేది కిడ్నీ డ్యామేజ్ దారితీస్తుంది. సో కాబట్టి రికరెంట్ ఇన్ఫెక్షన్ షుడ్ బి అవాయిడెడ్ టు ప్రివెంట్ రీనల్ కిడ్నీ డ్యామేజ్. యాక్చువల్లీ ఈ ఫెయిల్యూర్ అనే మాట వినే ఉంటారు కదా. కిడ్నీ ఫెయిల్యూర్కి కామన్ కాజెస్ ఏంటంటే, ఒకటి గ్లోమెరులోనెఫ్రైటిస్, రెండోది పైలోనెఫ్రైటిస్. పైలోనెఫ్రైటిస్ అంటే రికరెంట్గా మాటిమాటికి కిడ్నీస్లో ఇన్ఫెక్షన్స్ రావడం. సో స్లో ఇన్ఫెక్షన్ వల్ల ఏముంది కొద్దిగా మంట అనుకుంటే పొరపాటు, దానివల్ల కిడ్నీస్ మొత్తం డ్యామేజ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ది సెకండ్ కామనెస్ట్ కాజ్ ఈజ్ పైలోనెఫ్రైటిస్, కిడ్నీ ఫెయిల్యూర్కి. గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే శరీరంలో కిడ్నీస్ ఎగనెస్ట్గానే యాంటీబాడీస్ తయారై కిడ్నీని డ్యామేజ్ చేసేస్తాయి. అది ప్రస్తుతం అనుకోండి మనం. సో పైలోనెఫ్రైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంట తక్కువ ఉందా ఎక్కువ ఉందా కాకుండా, మంట తక్కువ ఉన్నా సరే కంట్రోల్లో పెట్టాలి, ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవాలి. అంటే మూత్రంలో మంట వచ్చిందంటే మనం ఖచ్చితంగా యూరాలజిస్ట్కి వెళ్ళాలి. ఒకసారి మంట ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ఆ మంట స్లోగా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ దారితీయచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.